Hello everyone, I am Dr. Vishwanath Reddy, gastroenterologist working with Yashoda Hospital, Secunderabad. ఈ రోజు మనం కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుందాం. కాన్స్టిపేషన్ అంటే తెలుగులో మలబద్ధకం. సో ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. అది యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఏదో ఒక టైంలో మనందరికీ ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సో బట్ జనరలీ అది 1-2 days ఉండి క్లియర్ అయిపోతుంది. మనం తినే ఫుడ్లో పీచు పదార్థాలు తగ్గిపోయినా, వాటర్ సరిగా తీసుకోకపోయినా, ఎక్సర్సైజ్ సరిగా లేకపోయినా అది అవ్వడానికి కారణం. అది యాక్చువల్లీ కాన్స్టిపేషన్ రావచ్చు. సో ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు కాన్స్టిపేషన్ అది మలబద్ధకం రాకుండా చూసుకోవచ్చు. ఏది అంటే పీచు పదార్థాలు. సో పీచు పదార్థాలు అంటే ఏంటివి? ఆకుకూరల్లో చాలా విరివిగా ఉంటుంది పీచు పదార్థాలు. అండ్ దెన్ యూ హ్యావ్ సలాడ్స్లో కీరా దోసకాయ లాంటివి, క్యారెట్ లాంటివి, బీట్రూట్ లాంటివి పచ్చిగా తీసుకోవడం. అండ్ దెన్ ఫ్రూట్స్లో జామకాయ కానీ, యాపిల్ కానీ, అనార్ కానీ ఏదో ఒక రకమైన ఫ్రూట్స్. సో డైలీ ఒక ఫ్రూట్, ఒక రా వెజిటేబుల్ ఉంటే చాలా వరకు ఫైబర్ సరిపోతుంది. మనకి రికమెండెడ్ డైలీ ఫైబర్ అంటే 25 to 30 grams ఫైబర్ తీసుకుంటే జనరలీ మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ వాటర్ మనం అట్లీస్ట్ 2 to 3 liters వరకు తీసుకుంటే చాలా వరకు మలబద్ధకం రాకుండా ఉంటుంది. ఎందుకంటే వాటర్ వల్ల కూడా స్టూల్ ఏదైతే ఉందో గట్టి పడకుండా ఉంటుంది. మూడోది ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. మనం బెడ్ రిడన్గానే ఉంటే అంటే ఎక్కువ యాక్టివిటీ లేకుండా కూర్చోవడమే ఎక్కువసేపు ఉండడం, పడుకోవడమే ఎక్కువసేపు ఉండడం వల్ల పేగులో కదలిక కూడా స్లో అవ్వచ్చు. సో మనం ఎక్సర్సైజ్, వాకింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే పేగులో మూమెంట్ బాగుండి దానివల్ల కూడా మోషన్ ఫ్రీగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ థింక్ ఎక్సర్సైజ్ డైలీ అట్లీస్ట్ ½ an hour చేయడం అనేది మినిమం రికమెండేషన్. సో ఈ 3 విషయాలు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మలబద్ధకం సమస్య నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అదర్ థింగ్ ఈజ్ సిస్టమిక్ కారణాలు ఏమైనా ఉండొచ్చు. మలబద్ధకం పర్సిస్టెంట్గా ఉంటే వేరే కారణాలు లైక్ షుగర్, థైరాయిడ్ లాంటివి, విటమిన్ B12 లోపం లాంటివి, కాల్షియం ఎక్కువ అవడం అలాంటి కొన్ని సమస్యలు ఉంటే మనం చెక్ చేసుకొని రెక్టిఫై చేసుకోవచ్చు. ఏదైనా సమస్య మనకి 2-3 వారాల కన్నా ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మలబద్ధకం వల్ల కూడా మనకి చాలా కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ పైల్స్ అనేది చాలా కామన్ సమస్య. పైల్స్ వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు, రక్తం రావచ్చు మోషన్లో. అండ్ దెన్ పెయిన్, ఫిషర్ రావచ్చు. ఫిషర్ అంటే స్కిన్ కట్ అవ్వడం, దానివల్ల కూడా మనకి నొప్పి, రక్తం అవ్వచ్చు మోషన్లో. అండ్ దెన్ ఫిషర్తో పాటు ఫిస్టులా అంటే చీము రావడం, భగీంద్రం అంటారు. అది మోషన్ వెళ్ళే దారి పక్క నుంచి కూడా ఫిష్లా ఫామ్ అయ్యి హోల్ ద్వారా పస్సు, స్టూల్ రావడం కూడా జరగవచ్చు. సో ఇవన్నీ కాంప్లికేషన్. అలాంగ్ విత్ దట్ కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో హెర్నియా సమస్య కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ 3 విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే. ఏవి అంటే పీచు పదార్థాలు, నీళ్ళు, ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ. Like, comment and subscribe for more health updates.